Okay, what is the answer? 4 root 5 or 8. 4 root 5 or root 80. Very good. Right answer. What about others? మనోజ్ వర్మ వచ్చిందా? రూట్ 80 సార్. రూట్ ఎయిటీ. ఆ రూట్ ఎయిటీనే ఇంకా సింప్లిఫై చేయాలి. నేను చెప్పింది అదే. మరి నా రూట్ 200 10√2గా ఎలా రాయగలిగాము? అలానే రూట్ ఎయిటీ అనేది నీకు ఈ సెట్లో ఆప్షన్ అనేది ఉండదు. మన డిప్లొమా ఎగ్జామ్లో అయితే రూట్ 80 స్క్వేర్ యూనిట్స్ అని చెప్పి క్లోజ్ చేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ ఆప్షన్స్లో మనం వెతుక్కోవాల్సి వస్తుంది. రూట్ ఎయిటీని మళ్ళా సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, సో అది మాత్రం మర్చిపోవద్దు. సింపుల్గా ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏమైంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ. A value is 3 plus B value is 6 plus C value is 7 by 2. 9 plus 7, 16. 16 by 2, that is 8. So, what is the formula? That is triangle S equal to square root of S into S minus A into S minus B into S minus C. So, substitute this, you get root 80 another. Okay, root 80. Root 80, we can write it as 4 into root 5. Why? Because 4 లోపలికి వెళ్తే స్క్వేర్ 16 అవుతుంది. 4 స్క్వేర్ వాల్యూ ఇస్ 16 కాబట్టి 16 into 5, దట్ ఈస్ రూట్ 8. స్క్వేర్ యూనిట్స్ అనేది అన్నారు. ఇక్కడ మీకు ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. డిప్లొమా ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఎలా ఇంపార్టెంట్ అంటే యూ హ్యావ్ టు రైట్ ద గివెన్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ గివెన్ డేటా రాసుకోవాలి. ఫ్రమ్ హీరాన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అనేది కూడా రాయాలి. ఫ్రమ్ హీరాన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అనాలి. నెక్స్ట్ వేర్ ఎస్ ఈక్వల్ టు అని ఇది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్లో కన్క్లూజన్. దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 4 రూట్ 5 స్క్వేర్ యూనిట్స్. స్క్వేర్ యూనిట్స్ అనేది రాయాలి. ఓకే, నెక్స్ట్ take one more problem. That is, if a equal to 3, b equal to 4 and c equal to 5, then what is the area of the triangle? Area of triangle ABC. సార్ 6. 6. Very good. First, what is the value of s and remaining persons కూడా క్విక్ రియాక్షన్ ఇవ్వాలి. 6 సార్. s కూడా 6. What is the area? వైష్ణవి చేస్తున్నావమ్మా? Root 36. రూట్ 36 అంటే ఎంత? 6. రూట్ 36 అంటే 6. ఓకే, సో s value is 6. A plus B plus C equal to A plus B plus C by 2. A value is 3 plus 4, 7, 7 plus 5, 12, 12 by 2 అంటే 6. అలానే హెరాన్స్ ఫార్ములా అప్లై చేయండి. ద ఏరియా ఈస్ రూట్ 36 వస్తుంది. రూట్ 36 అంటే 6. ఎవరైనా చేయలేకపోతే చెప్పండి అమ్మా, నేను మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ సింపుల్గా ఉన్నటువంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే, వితౌట్ ఓవర్ థింకింగ్ లేకుండా చేయండి. నెక్స్ట్ go for another problem. If a equal to 10, b equal to 12 and c equal to 14, then find out the area of the triangle ABC. Area of the triangle ABC. Big numbers ఇచ్చా. a equal to 10, b equal to 12, c equal to 14 అన్నాం. ఎస్ ఈక్వల్ టు 6 సార్. 18 సార్. ఫాస్ట్ అయి వద్దు. ఎస్ ఈక్వల్ టు 18. s equal to 18. a plus b plus c by 2. A value 10, B value 12, and C value 14 by 2. 22 plus 14, 26, 36 by 2, 18. Apply Heron's formula.
S equal to square root of S into S minus A into S minus B into S minus C. బిగ్ నెంబర్స్ వచ్చినాయని కంగారు పడాల్సిన పని లేదు. సేమ్ అప్లై అండ్ సింప్లిఫై. S అంటే 18, S minus A, 18 minus 10, 18 minus 12, 18 minus 14. Square root of 18 into 18 minus 10, 8, 18 minus 12, 6, 18 minus 14, 4. Use your calculator. 58.83. Very good. రూట్ లో ఎంత వచ్చిందో చూడండి. 18 into 8 into 6 into 4. Root 3, Root 3,456. 58.78 square units. వెరీ సింపుల్ మోడల్ అండి. ఏరియా ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ వీ విల్ గో ఫర్ ద లాస్ట్ ప్రాబ్లం. చేశారండి అందరు ఇక్కడ వరకు? ఓకే. రూట్ 3, 4, 5, 6. దెన్ సింప్లిఫై విత్ యువర్ క్యాలిక్యులేటర్. యూ గెట్ 58.78. 58.78. Now, next problem. If A equal to 8, B equal to 11, C equal to 13, then find out the area of the triangle ABC. Find out the area of the triangle ABC. 16 Yes, sir. value ఎంత 16. ఎంతమ్మా? 16 sir. Very good. A plus B 16, plus 16. 2, 8 plus 11 plus 13 by 2. That is 24 plus 8, 32, 32 by 2, 16. Apply the Heron's formula. Delta equal to square root of S into S minus A into S minus B into S minus C. S value 16, 16 minus A 8, 16 minus B 11, 16 minus C 13. Root 43.8. 1,910. 1000 920. 40. 43.81 sir. 43.81. 3.81. Very good. 43.81. 43.81 square units. 16 into 8 into ఇక్కడికి వచ్చేసరికి 5 into 3. So by the simplification, you get 43.81. 43.81 square units. సో ఈ విధంగా మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు మొత్తం మీద ఈరోజు చెప్పినటువంటి క్లాస్లో జస్ట్ 3 ఫార్ములాస్. ఇందాక యాంగిల్ ఇచ్చినప్పుడు ఒక మెథడ్, యాంగిల్ ఇవ్వనప్పుడు ఒక మెథడ్.
యాంగిల్ ఇచ్చినప్పుడు ఒక మెథడ్, యాంగిల్ ఇవ్వకుండా ఓన్లీ 3 సైడ్స్ ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు అప్లై ద హీరాన్స్ ఫార్ములా. అదే యాంగిల్ ఇచ్చారనుకోండి, హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సైన్ సి, హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి. సో అలా అప్లై చేసుకుంటారు. సో నౌ, సో ఇక్కడతో మీకు ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చాప్టర్ కూడా కంప్లీట్ అవ్వటం జరిగింది. ఐ థింక్ ఫస్ట్ నుండి జాయిన్ అయినటువంటి వాళ్ళకి టోటల్గా ఈ యొక్క ట్రిగ్నామెట్రీ 29 మార్క్స్ అయితే, మనకి దాదాపు నాకు తెలిసి 29 క్లాసెస్ పెట్టినాయి. 29 లెక్చర్స్ అంటే ఆఫ్ చేసుకుంటే జస్ట్ 14, ఒక 14 గంటలు గనక మీరు స్పెండ్ చేస్తే ఈ యొక్క ట్రిగ్నామెట్రీ మొత్తం 29 మార్క్స్ వచ్చేసిద్ది. 29 క్లాసెస్ నాకు పెట్టింది ఇప్పుడు ట్రిగ్నామెట్రీ అనేది. ప్రతి ఒక్క మోడల్ మనం కవర్ చేయడం జరిగింది. దీంట్లో 29 డేస్, 29 సెషన్స్ అంటే దాంట్లో మనకు ఆఫ్ కదా, రెండు రెండు సెషన్స్గా తీసుకుంటే 14 అవర్స్. ఓకే, ఈ 14 అవర్స్ కూడా